హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మేమైతే ఒక ట్రిప్కి వెళ్ళాం. అంటే ఈరోజు అంటే 1 మంత్ బ్యాక్ అయితే వెళ్ళాము. సో ఎక్కడికి వెళ్ళాము అనేది ఇప్పుడు చెప్తాను. మేమైతే కర్ణాటకకి వెళ్ళాం. కర్ణాటకలోనే ఇంకొక 2-3 ప్లేసెస్ అయితే చూసాము. సో అవైతే ఇప్పుడు చూద్దాము. ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఏ ప్లేసెస్కి వెళ్ళాము, ఎక్కడ లొకేట్ అయి ఉన్నాయని చెప్పి మొత్తం కూడా ఈ వీడియోలో అయితే ఉంటుంది. సో మేమైతే ఫ్యామిలీతో వెళ్ళాం కాబట్టి అక్కడ చాలా ఎంజాయ్ చేసాము. చాలా పీస్ఫుల్గా ఉండే, ఇంకా టెంపుల్స్ కానీ ప్లేసెస్ కానీ చాలా పీస్ఫుల్గా ఉండే, చాలా ప్రశాంతంగా ఉండే. ఇంకా అందుకనే ఏం డిస్టర్బెన్స్ లేకుండా హ్యాపీగా ట్రిప్కి వెళ్ళి వచ్చేసాం. ఇప్పుడైతే వచ్చేసేయండి ఎక్కడెక్కడికి వెళ్ళాం, ఏమేం చేసాం, అక్కడ ఏమేం ప్లేసెస్కి వెళ్ళాం అండ్ అక్కడ ఎట్లా ఉన్నాయి ప్లేసెస్ అనేది మొత్తం కూడా ఈ వీడియోలో ఉంటుంది. అండ్ నాకు ఈ టెంపుల్స్ అండ్ వీటి గురించి కొంచెం హిస్టరీ తెలుసు. దాని గురించి అయితే ఈ వీడియోలో చెప్తాను నేను. ఇప్పుడైతే టెంపుల్ రోడ్కి అయితే ఎంటర్ అయినాం. సో ముందర చూసినారా ఫ్లవర్ ఎంత బాగున్నాయో, అదొక్కటే ట్రీ ఉండే అక్కడ. అండ్ సో నాకు తెలిసిన కొంచెం హిస్టరీ కూడా మీతో అయితే చెప్తున్నా. ఇది వచ్చేసి కర్ణాటకలో ఉన్న విరూపాక్ష టెంపుల్. ఈ టెంపుల్ వచ్చేసి హంపీలో అయితే ఉంది. సో ఈరోజు అయితే మనము హంపీలో ఉన్న విరూపాక్ష టెంపుల్ గురించి కొన్ని సీక్రెట్స్ అయితే చూద్దాం. ఈ టెంపుల్ అయితే తుంగభద్ర రివర్ ఇన్ కర్ణాటక నియర్ బై అయితే ఉంటుంది. సో ఈ టెంపుల్లో ఉన్న గాడ్ వచ్చేసి శివుడు. హంపి అయితే 14th సెంచరీలో అయితే ఫేమస్ అయింది. 7th సెంచరీలో ఇక్కడ చిన్న చిన్న పూజలు చేసేవాళ్ళు. అండ్ ఇక్కడైతే ఒక ఎంట్రన్స్ గేట్వే అయితే ఉంది. మీరు చూస్తున్నది ఆ గేట్వే అనమాట. సో ఇదైతే ఆల్మోస్ట్ 60 feet ఉందంట. ఇక్కడ ఈ వాక్వే టనల్ ఏదైతే ఉందో దాన్ని అయితే సాలిడ్ స్టోన్ బ్లాక్స్తో కట్టారంట. పైన వచ్చేసి బ్రిక్స్తో కట్టారంట. స్టోన్స్ పైన ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో అంటే దేవుళ్ళ ఫొటోస్ కానీ అవైతే ప్యూర్లీ హ్యాండ్తో వేశారంట. ఇంకొక చిన్న సీక్రెట్, ఇక్కడ ఏదైతే 160 feet ఎంట్రన్స్ టన్నల్ ఉందో అదైతే అప్ సైడ్ డౌన్ అయితే కనిపిస్తుంది అంట, అంటే పైనుంచి కిందికి. అండ్ ఇప్పుడైతే టెంపుల్ నుంచి బయటకు వచ్చేసాం. ఇక్కడ చూస్తున్నారు కదా, రోడ్ అయితే ఎంత బాగుందంటే చాలా మంచి గాలి వస్తుంది, ఫ్రెష్ ఆక్సిజన్ చాలా ఫ్రెష్గా ఉంది. అండ్ ఇప్పుడు చూపిస్తున్నారు చూడండి ఎంత బాగుందో. హిల్ స్టేషన్ అసలు చాలా బాగుంది. అండ్ ఇక్కడ నుంచి మేమైతే వాటర్ ఫాల్కి వెళ్తున్నాం. ఇక్కడ వాటర్ ఫాల్ అన్నారు దాన్ని, అసలుకి చిన్న అంటే చిన్న వాటర్ ఫాల్, ఏదో వాటర్ ఫ్లో అవుతుంటే అదే చూసాం మేము, కానీ చాలా బాగుంది. ఇక్కడైతే లోపలికే ఉంది కొంచెం వాటర్ ఫాల్ అనేది, అదే రివర్ అనేది. మీరు కొంచెం కనుక్కొని వెళ్ళొచ్చు. అండ్ ఇప్పుడైతే వచ్చేసాను చూడండి. ఏం లేదు, పైనుంచి వాటర్ ఫ్లో అవుతున్నాయి ఇంకా చూడండి, కానీ వాటర్ ఫాల్ అని అనిపిస్తుంది. ఇంకా చాలా క్లీన్ వాటర్ అయితే ఉన్నాయి అక్కడ. ఇది ఒక బ్రిడ్జ్ టైప్, బ్రిడ్జ్ కింద నుంచి వాటర్ అయితే ఫ్లో అవుతూ ఉంటాయి. ఇట్లా వెళ్తుంటే కనిపిస్తాయి మనకి, అవి లోపలికి కూడా వెళ్ళొచ్చు ఇంకో సైడ్ నుంచి. ఇక్కడ అయితే చాలా బాగుంది నేచర్. దిస్ ఈజ్ అ హిల్ స్టేషన్. అసలు ఎంత బాగుంది చూడండి, చాలా బాగుంది హిల్ స్టేషన్. నేచర్ అయితే చాలా బాగుంది కర్ణాటకలో. అంటే ఇక్కడ కూడా అట్లే ఉంటాయి అనుకోండి, వింటర్ అండ్ రైనీ సీజన్స్లో. కానీ చాలా బాగుంది, మాకు చాలా నచ్చింది అక్కడ నేచర్. ఇంకా చాలా పీస్ఫుల్గా ఉంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి కర్ణాటకలో ఉన్న గోల్డెన్ టెంపుల్, కూర్గు డిస్టిక్లో ఉంది. సో అదే జస్ట్ 80 square feet ఉండేదంట. అండ్ బ్యాంబో ట్రీస్ ఉంటాయి కదా, వాటి స్టెమ్స్తో అయితే ఉండేదంట. అండ్ కొంతమంది బుద్ధిజం ఫాలో అయ్యే వాళ్ళైతే ఈ టెంపుల్ని ఇండియాలో కట్టడం జరిగింది. అండ్ కొన్ని ఇయర్స్ తర్వాత బుద్ధిజం పీపుల్ అయితే దీన్ని ఇంకా డెవలప్ చేయాలి, ఇంకా మంచిగా చేయాలని చెప్పి చాలా హ్యాండ్ఫుల్ వర్క్ చేశారంట. అంటే హ్యాండ్తోనే టెంపుల్ మొత్తం కూడా కట్టారంట. అండ్ ఈ టెంపుల్ కట్టడం అయితే 1959లో కట్టారు. వచ్చేసి వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ బుద్ధిజం స్కూల్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. చాలా ఓల్డ్. కనిపిస్తున్న బుద్ధ స్టాచ్యూస్ అయితే 40 feet హైట్స్ గోల్డెన్ స్టాచ్యూస్ అంట. ఇక్కడ ఉన్న స్టాచ్యూస్ అయితే బుద్ధ అండ్ బుద్ధిస్ట్ స్టాచ్యూస్. ఫస్ట్లో మేము ఎంటర్ అయినప్పుడు ఒక ఫోటో కనిపిస్తుంది. ఆ ఫోటో అయితే ద ఫోటో ఆఫ్ ఫౌండర్. ముందు ఇక్కడ ఏరియా డెవలప్ కాలేదంట, ఫారెస్ట్ లాగా ఉండేదంట. సో దాన్ని మెల్లిమెల్లిగా మొత్తం క్లియర్ చేసి ఇంత మంచి ప్లేస్గా చేశారంట. ఫస్ట్ ఇక్కడ వాళ్ళు ఉండడానికి హౌసెస్ లేకునే అంట, వాళ్ళు టెంట్స్లలో ఉంటున్నాయి అంట. ఇక్కడైతే మొత్తం వైల్డ్ యానిమల్స్ వచ్చేవంట, అందుకనే ఇక్కడ వచ్చే వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పి ఆ ఫారెస్ట్ అనేది మొత్తం కూడా క్లియర్ చేశారంట. అండ్ చాలా పీస్ఫుల్గా ఉన్న టెంపుల్ అయితే వెళ్ళొచ్చు. నెక్స్ట్ వచ్చేసి వరల్డ్స్ ఫేమస్ మైసూర్ ప్యాలెస్కి అయితే వచ్చేసాము.
అయితే మైసూర్ సిటీలో అయితే ఉంది. ఇంకా 140 కిలోమీటర్స్ బెంగళూరు నుంచి దూరం. అండ్ ఇది కూడా కూర్గు డిస్టిక్లోనే ఉంది, నియర్ బై. ఈ ప్యాలెస్ అయితే మొత్తం కూడా వుడ్ అండ్ మడ్తోనే కట్టారంట ఇన్ 1897. 1897లోనే ఈ బిల్డింగ్ మొత్తం కూడా వుడెన్తో చేశారు కాబట్టి మొత్తం కూడా ఫైర్ అంటుకొని అప్పుడే కూలిపోయింది. మళ్ళీ దీన్ని అయితే 1912లో అయితే కట్టారు. అండ్ మళ్ళీ అలా కాకూడదని చెప్పి మొత్తం కూడా ఫైర్ ప్రూఫ్ ప్యాలెస్ అయితే కట్టారు. ఈ ప్యాలెస్ని మళ్ళీ కట్టడానికి అయితే 15 years టైం అయితే పట్టిందంట. అండ్ ఇక్కడైతే 200 kilograms ఆఫ్ ప్యూర్ గోల్డ్ అయితే ఉంది. ఇదైతే వుడ్తో కవర్ చేసి పెడతారంట. అండ్ వన్స్ ఇన్ ఇయర్ బయటికి తీస్తారంట, అది కూడా జస్ట్ దసరా టైంలోనే. గోల్డ్ వచ్చేసి అప్పటి కాలం జ్యువెలరీస్ ఉంటాయంట మొత్తం. అండ్ ఇక్కడ చాలా గ్రాండ్గా మైసూర్ దసరా ఫెస్టివల్ చేస్తారంట అక్టోబర్ సెప్టెంబర్లో. ఇక్కడైతే లైట్ షో ఉంటుంది. మళ్ళీ ఎవ్రీ టైం పెట్టరు. దసరా టైంలో సండేస్లో నేషనల్ హాలిడేస్లో మాత్రమే పెడతారు. అండ్ నైట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ అయితే వస్తుంది ఆ వీడియో. ఇప్పుడైతే చూడండి లైట్ షో. నేనైతే మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్మారెడ్డి వరల్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.